ఇది ఒక మొక్క అండి, ఇది మీరు ఇళ్ళలో వేసుకోవచ్చు. ఇది మల్టీవిటమిన్, ఈ కుండీలు వేస్తే అలా పెరుగుతుంది, బాగుంటుంది. ఈ ఆకులు ఇందులో విటమిన్ ఏ, డి, బి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఎందుకంటే మల్టీవిటమిన్ ప్లాంట్ అని పిలుస్తారు దీన్ని. మీరు పప్పు వండుకుంటున్నారు అనుకోండి, ఎన్నో 2 కొమ్మలు ఇలా ఆకులు తీసి అందులో వేసారనుకోండి, పప్పులో మనం వండుకున్న పప్పు తోటకూర వండుతాం, పప్పు మునగాకు వండుతాం. అలాగే ఇది పప్పు ఏదో ఏ పప్పు అయినా పర్లేదు, ఆ పప్పులో ఈ ఆకులు వేసి వండుకున్నాను అనుకోండి, విటమిన్ డిఫిషియన్సీ ఉండదు. ఇందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకు రోజు కావాలి కాబట్టి అలాగా పప్పు ఈ విటమిన్ ఆకు వండుకుంటే మంచిది. ఇది సేఫ్, తినేసినా ఏం కాదు, ఏమవుతుంది, ఇదేం చేదుగా ఉండదు, ఏమీ హాని చేయదు. అలా ఇవన్నీ ఇళ్ళలో ఎందుకు ఇస్తారంటే, ఎందుకు పెంచుకుంటారంటే ఇళ్ళలో పెద్ద ఏమీ ప్రమాదం ఏం లేదు. మీకు దవనం, మొరం, మాచిపత్రి 3 మొక్కలు తెలుసండి. దవనం చూసారా, దవనం. మొరం చూసారా, మాచిపత్రి. ఇది మాచిపత్రి, చామంతాకులా ఉంటుంది. ఇది మాచిపత్రి, ఇది మొరం, దవనం. ఈ మామూలుగా పూజలో పత్రి కింద వాడతారు, రోజు పూజలో పత్రి కింద వాడతారు. ఇది తులసి ఫ్యామిలీ. ఇది మొరం తులసి మొక్కలో ఒక రకం. తులసి మనక 8 రకాల తులసులు ఉన్నాయి. 8 రకాల్లో తులసి మరొక తులసి అంటారు దీన్ని. మరొకం అని మరొక తులసి అని పిలుస్తారు. మొరం తులసిల ఫ్యామిలీ అనమాట. ఇది మామూలుగా మాలలో వేసి కడతారు, పూలమాలలో వేసి కట్టుకుంటారు. ఎందుకంటే ఇది పీలిస్తే స్ట్రెస్, టెన్షను, డిప్రెషను తగ్గుద్ది అనమాట. రిలాక్స్గా ఉంటారు, బీపీలు, షుగర్ రావు. మామూలుగా కూడా మీకు దెబ్బలు తగిలినా ఈ రాసుకోవచ్చు పైన, అలా ఉపయోగపడుతుంది.